ఉంటే ఇబ్బంది లేదు. లేకుంటేనే పాపమా? ఈ జనరేషన్‌లో ఉండాలి కదా! ఏందబ్బా ఇంత మాదిరి చెప్తే కొంచెం సరే. ఓకే. థ్యాంక్ యూ. అందుకే మేము పెళ్లి చేసుకుంటాం. బ్యాండ్ మేళం మోగిస్తాం అందుకని త్వరగా. తొందరగా బ్యాండ్ మేడం మోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంతమంది లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారు? ఒకసారి బ్రేకప్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అక్క ఇది ముందు చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తున్నారు లైవ్ వస్తుందని. నీకు ఇప్పటి వరకు తెలీదా? ఇంట్లో మా అమ్మ చూస్తుంది, 3 ఏళ్ళ నుంచి చేసిన భాగవతం ఇదేరా అంటది. ఏదో ఒక బ్యాండ్ మేడం మా మంగపతి వచ్చాడు ఇప్పుడే, మా మంగపతి అంకుల్ వచ్చాడు. దయచేసి ఆయన దగ్గర నుంచి మైక్ తీసుకోరా. నాకు పేమెంట్ కట్ చేస్తారేమో అని భయం వేస్తుంది. సగం యాంకరింగ్ ఆ అబ్బాయే చేస్తున్నాడు. సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన శివాజీ గారికి కార్యక్రమానికి వెల్కమ్ చెప్తున్నాము. అఫ్కోర్స్ మంగపతి అనే తను ఎలా అయితే అరిచాడో ఆ రోల్తో అమేజింగ్గా మనల్ని పలకరించారు. అఫ్కోర్స్ ఇదే కాంబినేషన్ కోర్ట్ ఫిలింలోనే ఆయన మనకు అలా కనిపించడం జరిగింది. అండ్ చెప్పమ్మా, ఎవరికి చెప్పాలి? రోషన్కి జాగ్రత్త అని చెప్పాలా? ఇది బ్యాండ్ మేడంలే, పర్లేదు. కొంచెం కోర్టు నుంచి బ్యాండ్ మేళల్లో పడ్డారు వాళ్ళు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? ఇంకో మైక్ ఎక్కడుంది? సురేష్ గారు మీకెన్ని బ్రేకప్స్ అయ్యాయి? హలో, గీతా భగత్ గారు. నాకు మీరు కనిపించట్లేదు. నేను అవాయిడ్ చేస్తున్నా అండి ఫేస్, బట్ ఐ జస్ట్ నా వాంట్ టు సే ఫేసా వన్ మీ థింగ్. ఫేసా? నా ఫేస్ అవాయిడ్ చేస్తున్నా. మీది అవాయిడ్ చేస్తున్నారు. ఓకే, ఏది ఒకసారి మీరు అటు మీకు తిరిగి నేను చెప్పింది వినిపిస్తుందా అండి? నాకు వినిపిస్తుంది మీరు చెప్పింది. నేను ఒక థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా మీకు. నాకే థ్యాంక్ యూ చెప్పాలి.